వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందువులకు ఆర్ వాయిస్ తరపు నుంచి, జర్నలిస్ట్ నవత తరపు నుంచి చిన్న విన్నపం అండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరైన నిర్ణయం తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. 20 ఏళ్లకు పెళ్లి చేసుకున్నారనుకోండి, 100 ఏళ్లలో 5 తరాలు ఉంటాయి. 25 ఏళ్లకు పెళ్లి అయితే 100 ఏళ్లలో 4 తరాలు ఉంటాయి. 33 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే 100 ఏళ్లలో 3 తరాలు ఉంటాయి. సాధారణ గణన చూస్తే హిందూ సమాజ జనాభా వృద్ధి ఏ దిశలో సాగుతుందో మీకే తెలుస్తుంది. ఇది మనందరం ఆలోచించాల్సిన నిజం. మన సమాజం మరో శతాబ్దం కూడా నిలవదా? హిందూ సమాజం లోతుగా ఆత్మ పరిశీలన చేయాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఒక విచిత్రమైన చీకటి అన్ని వైపులా వ్యాపించింది. గ్రామాలు వెలవెలబోతున్నాయి, పల్లెలు ఖాళీ అవుతున్నాయి, ఇల్లు నిశ్శబ్దంగా మారుతున్నాయి. అమ్మాయిలు 30-35 ఏళ్ళు వచ్చినా పెళ్లి కావడం లేదు. అబ్బాయిలకు 35 దాటినా పెళ్లి కాలేదు. పెళ్లి చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఒక్క పిల్లవాడే పుడుతున్నాడు, అంతకంటే ఎక్కువ వద్దనుకుంటున్నారు. విడాకులు, విడిపోతున్న కుటుంబాలు, తల్లిదండ్రులు ఒంటరిగా వృద్ధాశ్రమాలు, మరొక తరం పూర్తిగా బలహీనపడుతుంది. ఈ విషయాన్ని గమనిస్తున్నారా? ఇలా ఉంటే దీన్ని విద్యావంతమైన సమాజం అని చెప్పాలా, లేక ఆత్మహత్య చేసుకుంటున్న సమాజం అని చెప్పాలా? జనాభా తగ్గించడానికి నిశ్శబ్ద కుట్ర జరుగుతోంది. ఉదాహరణ చెప్తే చూడండి, 100 మంది అంటే 50 దాంపత్య జంటలు. ప్రతి జంట ఒక్క పిల్లవాడిని మాత్రమే పెంచితే తరువాతి తరంలో 45-46 మంది మాత్రమే మిగులుతారు. ఇదే విధంగా కొనసాగితే 3వ తరానికి సమాజం దాదాపు కనుమరుగవుతుంది. ఇది భయం కాదు, గణితం. ఇది ఇప్పటికే చాలా ప్రదేశాల్లో జరుగుతుంది. గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో ఉన్న ఎత్తైన భవనాలు ఉన్నా సంయుక్త కుటుంబాలు మాత్రం లేవు. కొత్త కోడళ్ళు ఎందుకు ఒక్కడే పిల్లవాడని అంటున్నారు. జీవితం ఎంజాయ్ చేయడానికి, కెరియర్ దెబ్బ తినకూడదానికి, శరీరం మారిపోతుందనే భయంతో సమాజంలో మోడ్రన్ అని కనిపించడానికి ఇది మతమా లేక మన సంస్కృతినా? ఇది మన పూర్వీకుల సాంప్రదాయమా? ఒకసారి ఆలోచించండి. నిజమేంటంటే ఇప్పుడే పిల్లలు ప్రేమ ఫలితంగా పుట్టడం కాదు, మనకు ఒక పిల్లాడు ఉన్నాడు చూడండి అనే సామాజిక ప్రదర్శనగా మారిపోయింది. ఈ ఆలోచన మత విరుద్ధమే కాకుండా భవిష్యత్తు లేనిది కూడా అవుతుంది. అతి పెద్ద తప్పు అమ్మాయి తండ్రిదే. ఎప్పుడో తన కుమార్తెను 22-25 ఏళ్లకే పెళ్లి చేసి కుటుంబం ఏర్పాటు చేసిన తండ్రి ఇప్పుడు అదే కుమార్తెను 30 ఏళ్ల వరకు ప్రిన్సెస్ లాగా ఉంచేస్తున్నాడు. కొన్నిసార్లు కెరియర్ పేరిట, కొన్నిసార్లు మంచి అబ్బాయి దొరకలేదని, మరికొన్నిసార్లు కట్నం, ప్రతిష్టా భయంతో. ఫలితం అమ్మాయిల్లో డిప్రెషన్, IVF, విడాకులు పెరుగుతున్నాయి. సమాజం మెల్లగా కూలిపోతుంది. ఇది మగ పిల్లగాడి తండ్రి తప్పు కూడా. అబ్బాయిల సగటు పెళ్లి వయసు 32, అమ్మాయిల సగటు పెళ్లి వయసు 29. కానీ 32 సంవత్సరాలు వచ్చినా కూడా కెరియర్లో సెటిల్ అవ్వలేదని, వెనక ఆస్తులు లేవని, ఇంకో కారణంతో అబ్బాయిలకు 35-40 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లిళ్ళు చేయట్లేదు. ఇది హిందూ సమాజం యొక్క భయంకర వాస్తవ చిత్రం. ప్రతి జంటకు పిల్లలు 1 లేదా 0.5. ప్రతి 4 జంటల్లో ఒక జంట సంతాన సమస్యలతో బాధపడుతోంది. విడాకుల రేటు వేగంగా పెరుగుతోంది. వేలాది యువకులు, యువతులు పెళ్లి వయసులో ఉన్నా పెళ్లి కాలేదు. సమాజంలోని తెలివైన వారు ఏం చేస్తున్నారు? నిశ్శబ్దం. పెళ్లి, కుటుంబం, పిల్లలు ఇవన్నీ త్యజించాల్సిన విషయాలా భావిస్తున్నారు. కానీ ఇది మతం కాదు, ఇది పారిపోవడం. పెళ్లి అనేది ప్రపంచ బంధం కాదు, అది ధర్మస్తంభం, వంశ పరంపరం, సంస్కృతి కొనసాగింపుకు మార్గం. స్వీయ అవగాహనకు సమయం. కుమార్తెను ప్రిన్సెస్ చేస్తూ ఆమె సహజ జీవితాన్ని తీసేశారు. కుమారుణ్ణి బాధ్యతల నుంచి విముక్తి చేశారు. పెళ్లి వాయిదా వేస్తూ చివరికి ఆలస్యంగా చేసుకున్నారు. ఒక పిల్లవాడు, మళ్ళీ అదే ఒంటరితనం, అదే విభజన. ఇప్పుడు ఏం చేయాలి? కుమారుడు 22 తర్వాత, కుమార్తె 20 తర్వాత పెళ్లి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక్క పిల్లవాడు కాదు, కనీసం 3 పిల్లలు సమాజానికి అవసరం. సమాజ పెద్దలు, సంతులు, పండితులు ఈ విషయాల్ని బహిరంగంగా చెప్పాలి. అమ్మాయి తండ్రి కుమార్తె వయస్సు, భావాలు, భవిష్యత్తు అర్థం చేసుకోవాలి. ఆశలు తగ్గించాలి, అర్థం పెంచాలి, కుమార్తె జీవితాన్ని రక్షించాలి. ఇక చివరి హెచ్చరిక, ఇప్పుడే మేలుకోకపోతే యువకులు ఉండరు, యువతులు ఉండరు, పిల్లలు ఉండరు, సంస్కృతి ఉండదు, సమాజం ఉండదు, దేవాలయాలు ఉండవు. అప్పుడు చరిత్ర ఇలా రాసుకుంటుంది, హిందూ సమాజం నిశ్శబ్దంగా తనను తానే నాశనం చేసుకున్న సమాజం అని. ఆలోచించండి, విశ్లేషించండి. హిందూ సమాజం, హిందూ ధర్మం క్షీణిస్తోంది. పిల్లల పెళ్లిళ్ల విషయంలో నేటి తల్లిదండ్రుల పాత్ర తగ్గింది. హిందూ ధర్మం గొప్పదని చెప్పే నేటి హిందువుల వల్ల రేపటి హిందూ సమాజం ఏర్పడాలంటే యుక్త వయసులో పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. అప్పుడు తనకు తాను అభివృద్ధి చెందడమే కాదు, ఆ దిశగా హిందూ సమాజం కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పటికైనా పెళ్లిడికి వచ్చిన పిల్లలు నా తల్లిదండ్రులు త్వరగా సరి అయిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.
నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.